ఆయన లాంటి వాడు మరొకరు లేరు. యునిక్ యునిక్ యునిక్. అగైన్ అద్వితీయుడు అంటే ఇక ఆయన వంటి వాడు. మన తెలుగులో ఒక మాట ఉంది, మనుషుని పోలిన మనుషులు 7 ఉంటారట. మరి వీళ్ళు ఎక్కడ చూసారో నాకు తెలియదు, నన్ను అడగొద్దు. మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారట. మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారో 70 మంది ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఆరాధించే నా దేవుణ్ణి పోలినవాడు సృష్టిలో ఎవ్వరూ లేరు. అద్వితీయ సత్యదేవుడు. అందుకని మోషే అంటాడు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడో. రైట్, ఇక్కడ ఆగుదాం. ఈ దేవుడు అక్షయుడు. ఇప్పుడు మృతుల పునరుద్ధానపు దినాన మనకు అక్షయ శరీరం రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? అక్షయుడకు దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప మానవాళికి మరో గతి లేదు. పెట్రోల్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్వరం ఎత్తండి. రేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ కాదు, కూరగాయలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్షయత కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? అక్షయుడకు దేవుని దగ్గరికి రావాలా? విన్నారా? ఆ అక్షయుడకు దేవుడు యేసుక్రీస్తు. ఇంతవరకు అయిపోయింది కదా. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినంత మాత్రాన వెంటనే అక్షయ శరీరాన్ని మనం ధరించం. ఈ దేవుని దగ్గరకు వచ్చిన మనం అక్షయమైన వాక్యం చేత మనం కనబడిన వారిని కావాలి. వాక్యం చేత కనబడాలి. వాక్యాన్ని చేతిలో పట్టుకొని కనపడటం కాదు, వాక్యము చేత కనబడాలి. చూడండి అన్నమాట. పేతురు రాసిన పత్రిక, అపోస్తులైన పేతురు వారు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత, నెక్స్ట్ తమ్ముడు, నెక్స్ట్ కరెక్ట్, 21కి వెళ్ళు, ఇక్కడ ఆగుదాం. నాతో కలిసి చెప్పండి. మీరు క్షయబేజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బేజము నుండి పుట్టింపబడిన వారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, ఎంత విలువైన మాట. మీరు క్షయబేజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, అనగా అక్షయ బేజము నుండి. ఇక్కడ 2 మాటలు రాసింది. క్షయబేజం, చెప్పండి, క్షయబేజం, అక్షయ బేజం. బేజం అంటే విత్తనం అని అర్థం. ఇప్పుడు లోకంలో ఉన్న విత్తనం ఏదో ఒక రోజు క్షయమైపోద్దా లేదా? ఎండిపోద్దా లేదా? కుళ్ళిపోద్దా లేదా? గమనించండి. ఆ విత్తనానికి చావు ఉందేమో, కానీ వాక్యం అనే విత్తనానికి చావు లేదు. ఇది అక్షయమైనది అంటాడు. అందుకని ప్రభు బిడ్డలారా, ఆ అక్షయమైన దేవుని వాక్యాన్ని వింటూ 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 వాక్యం ఎలా బ్రతకమని చెప్పిందో అలా మనం బ్రతికితే అప్పుడు మనం ఎవరమో తెలుసా? వాక్యానికి పుట్టిన బిడ్డలమవుతాం. వాక్యానికి పుట్టిన బిడ్డలమైతే, వాక్యానికి పుట్టిన బిడ్డలమంటే దాని అర్థం ఏంటంటే వాక్యం మనకు తల్లి అవుతుంది, ఆ వాక్యానికి మనం పిల్లలమవుతాం. ఎవరికి వాక్యం తల్లి అవుతుంది? నేనున్నా. ఒకవేళ నాకు కోపం ఎక్కువ అనుకోండి, ముక్కు మీదే కోపం, అమ్మో భయంకరమైన గయ్యాలితనం నా దగ్గర ఉంది. నోటికి కోపం వచ్చినప్పుడు ఎంత బూతు మాట పడితే అంత బూతు మాట అంట అనుకోండి. ఒకరోజు వాక్యం చదువుతున్నా, బూతులాడే పెదవులు గూర్చి, కోపిస్తే జీవితాన్ని గూర్చి, దుడుకుతనాన్ని గూర్చి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ కోపాన్ని వదిలేయి, ఆ దుడుకుతనాన్ని వదిలేయి, ఈ ఆవేశాన్ని వదిలేయి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏ రోజైతే నేను వాక్యం విన్నానో ఆ రోజు నుండి బూతులాడటం మానేశా, అనవసరంగా కోపగించుకోవటం మానేశా, ఆవేశాన్ని మానేశా, శాంతమూర్తిగా బ్రతకటం ప్రారంభించా. ఇప్పుడు నన్ను చూసి ఒకప్పుడు అబద్ధీకుడు అనేవాళ్ళు ఇప్పుడు సత్యవంతుడు అంటున్నారు.
ఒకప్పుడు కోపిస్తోడు అనేవాళ్ళు, ఇప్పుడు శాంతమూర్తి అంటున్నారు. ఇప్పుడు గమనించండి, ఈ శాంతమూర్తిగా నన్ను కన్నదెవరు? నాకు కొంచెం గట్టిగా ఒక విలువైన మాట చెప్తాను. వాక్యం ఎప్పటి నుంచి ఉంది? అదే చెప్పాలి. ఆది యందు వాక్యం ఉండెను అని రాసిందా? అన్నిటికంటే మొదటున్నది వాక్యం. వాక్యానుసారంగా బ్రతుకు. నీవే రంగంలో ఉన్న ఈ వాక్యం నేను శ్రేష్టమైన స్థానంలో నిలవబెడుతుంది. వాక్యాన్ని పట్టుకొని బ్రతుకు. వాక్యం ఏం చెప్పింది, ఎలా బ్రతకమంది, వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకు. వాక్యము సృష్టి అంతటిలో మొదటున్నది కనుక వాక్యానుసారంగా బ్రతికేవాడు కూడా చదువులో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, సేవలో ఉన్న ప్రతి రంగంలో మొదటివాడిగా నిలవబెట్టగలిగిన శక్తి వాక్యంలో దాగుంది. మరొకసారి చెప్దాం ఆమేన్. అందుకని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట చెప్తా. అంటే ఇందాక దాకా చెప్పింది చెడ్డ మాటలని కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, వాక్యాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం. లోకపు విత్తనానికి చావు ఉంది, కానీ వాక్యపు విత్తనానికి నోరు తెరిచి చెప్పండి. కొన్నిసార్లు సైతన్ గారు నీ దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు ఇంత పాపభూయిష్టమైన బతుకుతా బైబిల్ ఎట్లా చదువుతావయ్యా? ఇంత వాక్యం విన్నావుగా, ఇంత రోజు వాక్యం చదువుతున్నావుగా, వాక్యం చెప్పేదానికి నీ బతుకు ఏమన్నా సంబంధం ఉందా? ఈ పాపపు బ్రతుకుతో నువ్వు బ్రతికే కంటే, ఈ పాపపు జీవితం జీవిస్తూ నువ్వు బైబిల్ చదివే కంటే అసలు బైబిల్ ముట్టుకోకుండా ఉంటే పోయిద్దిగా అని కొన్నిసార్లు నీ చిన్న చిన్న బలహీనతలు చూపించి వాక్యానికి నిన్ను దూరం చేస్తాడు. అలాంటి పరిస్థితిలో కూడా, దేవా నేను తప్పు చేశాను నిజమే, నాలో దోషం ఉంది నిజమే, నీ వాక్యానుసారంగా బ్రతకలేదు నిజమే, అయినా నీ వాక్యం చదువుతానయ్యా. నీ మీద ఉన్న ప్రేమను బట్టి యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, అయినా నేను చదువుతాను ప్రభు అని బలవంతంగా కూర్చొని వాక్యం చదవటం ప్రారంభించు. నువ్వు చదివిన ఆ వాక్యం శాశ్వతమైన బీజం కలిగినది కనుక ఏదో ఒక రోజు ఆ వాక్యం నీలో తప్పకుండా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆ వాక్యం ఎలా పనిచేస్తుందో తెలుసా? వాక్యం ఎట్టిదో నిన్ను అట్టివాడిగా మారుస్తుంది. వాక్యం ఎట్టిదో నిన్ను అట్టిదానిగా మారుస్తుంది. అందుకని దైవజనమా, ఏ పరిస్థితుల్లోనైనా వాక్యం చదవకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. లేవటంతో శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించండి. ఆ వాక్యపు విత్తనం ఇప్పుడు మొలకెత్తకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా మొలకెత్తుతుంది, నిన్ను దేవుని వంటి వాడిగా మారుస్తుంది. విశ్వసించిన బిడ్డలందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ శరీరం క్షయమైపోయేది, పునరుద్ధానపు శరీరం అక్షయమైనది. ఆ అక్షయమైన శరీరం మనకు రావాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? అక్షయుడగు దేవుని దగ్గరికి రావాలి. ఎవరు అక్షయుడగు దేవుడు? యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. వచ్చిన తర్వాత ఏం చేయాలి? శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యం చేత మనం కనబడాలి. వినండి, ఏ చేతితో బైబిల్ పట్టుకున్నామో చేతిలో బైబిల్ పట్టుకొని కనపడటం కాదు, మన ప్రవర్తనలో బైబిల్ కనపడాలా, మన నడకలో బైబిల్ కనపడాలా, మన మాటలో వాక్యం కనపడాలా. అది ఎవరిలో కనపడుతుందో వారికి దేవుడు పునరుద్ధానపు శక్తి ఇవ్వటం ప్రారంభిస్తాడు. కొంచెం ఆలోచించండి. ఇక్కడ దేవుని స్తుతించి ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు బూతులు మాట్లాడితే జాగ్రత్త, పునరుద్ధానపు శరీరాన్ని నువ్వు కోల్పోతావు. ఇక్కడ దేవుని స్తుతించి ముట్టకూడని వాటిని నీ నోరు ముడితే, చూడకూడని వాటిని నీ కళ్ళు చూస్తే, తాకకూడని వాటిని నీ చేతులు తాకితే తస్మా జాగ్రత్త. అందుకని ప్రతివాడు వాక్యం చేత కనబడాలి. ఆమెన్. సరే, క్షయమైపోయే శరీరం అక్షయమైన శరీరంగా లేస్తుందట. రెండో మాట అంటాడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుతుంది. ఈ శరీరం ఎలాంటిదట ఒకసారి చెప్పండి. ఈ శరీరం ఎలాంటిదట? ఘనహీనమైన శరీరం. కొన్నిసార్లు మనల్ని గురించి ఊరకు ఎక్కువగా ఊహించుకుంటాం. అసలు నేనంటే ఏంటో తెలుసే గారు,
అసలు మేమేంటో తెలిసే గారు. అసలు మా గల్లీలో అందరూ నా చేత్తో ఏదన్నా ఇస్తే కలిసి వస్తుంది, నా చేత్తో ఏదైనా ఇస్తే కలిసి వస్తుంది. ఏ వ్యాపారం చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చాయా, అమ్మా నీ చేత్తో ఒక 10 రూపాయలు ఇయ్యమ్మా అని అంటారు. అయ్య గారు అదేమి చిత్రమో, నా చేత్తో ఇచ్చానంటే అసలు అబ్బాబ్బా అద్భుతాలు జరుగుతాయి. నా చేతిలో అంత మహిమ ఉందని కొంతమంది అనుకుంటారు. నేను అడుగు పెడితే అద్భుతం జరిగిద్దండి. మన చేతిలో ఎంత మహిమ ఉందో తెలియాలంటే ఈ వేసవి కాలంలో జాడి పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, మామిడికాయ పచ్చడి ఏదో, జూన్ నెలలోనో జూలై నెలలోనో స్పూన్ వాడకుండా నీ చేయి పెట్టు. అది తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకోకపోతే నన్ను అడుగు. ఏమిరా పచ్చడి పూజ పట్టిపోయింది, నీ చేతి మహిమ. విన్నారా? అసలు నా చెయ్యి అట్టాడుతోనండి అని అంటారే. నీ చెయ్యి ఎంత మంచిదో నీకు తెలియాలంటే జాడీలో పచ్చడి తీసేటప్పుడు స్పూన్ వాడకుండా నీ చెయ్యి పెట్టు తల్లా. శ్మశానం కాకపోతే నన్ను అడుగు. కొంతమంది అంటారు నేను అడుగు పెడితేనండి, నేను అడుగు పెడితేనండి, నేను అడుగు పెడితేనండి అంటారు. మన అడిగి ఎంత గొప్పదో చెప్తా. ఆ అడవిలో చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి, అయినా దారి ఏర్పడదు. మళ్ళీ గడ్డి మొలుస్తూనే ఉంటుంది, ఎక్కడ దారి ఏర్పడదు. ఈ 10 మంది మనుషులు ఆ దారి గుండా ఒకసారి అటు వెళ్ళి ఇటు రమ్మను, గడ్డి మొలిస్తే నన్ను అడగండి. ఈ మనిషి ఎవరో తెలుసా? ఘనహీనుడు. ఘనహీనుడు అని చెప్పడానికి ఒక మాట చెప్తాను. ఏనుగు సచ్చిన 10,000, బతికిన 10,000. మనం బ్రతికున్నంతకాలమే మనకు విలువ. ఒక్కసారి ప్రాణం పోయిందా, అంతసేపు ఏడ్చిన భార్య కూడా సాయంత్రం దాకా ఏడ్చి ఎప్పుడు తెస్తారంట, అరే ఒక 6 రోజులు ఉంచుకోమా. ఇప్పుడు చేపలు ఉన్నాయి, చేపలు బ్రతుకున్న రేటే. ఎవరు గట్టిగా చెబుతున్నారు? మచిలీపట్నం బ్యాచ్ ఉంటే ఒకసారి ఎవరైనా చూడండి. చేపలు బతుకున్న రేటే, సజ్జన చేపలకు కూడా విలువ. ఇప్పుడు సోరారం మార్కెట్ గుండా అటు వెళ్తూ ఉంటే చేపల కంపు, ఎండు చేపలు తెచ్చుకొని లొట్టలు వేసుకొని ఎట్లా తింటారో చూడండి. ఇక్కడ వంట చేస్తే కిలోమీటర్ దూరం వెనక. అయినా చచ్చిన చేపకు విలువ ఉంది, చచ్చిన మనిషికి విలువ లేదు. వీడు ఎవడో తెలుసా? ఘనహీనమైన వాడు. ఎవరు? ఘనహీనమైన వాడు. ఒక అద్భుతం తెలుసా? ఈ ఘనహీనమైన శరీరానికి మహిమ కలిగిన శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడట దేవుడు. మహిమ అనే పదానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే గ్లోరీ, లైట్ అనే పదం వాడబడింది. మహిమ అనే స్థలంలో గ్లోరీ, లైట్ అని వాడబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాం, ఆ ముఖంలో ఉన్న పరిస్థితి, పునరుద్ధానపు శరీరం ఎలా ఉంటుందంటే వెలుగుతో నింపబడుతుంది. ఎంత వెలుగుతో నింపబడుతుంది? యేసు ప్రభు వారు అంటారు, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు అంటాడు. ఎట్లా? అందుకని పరలోక రాజ్యాన్ని గురించి రాయబడిన మాట, ఆ స్థలంలో పరలోక రాజ్యానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. అనండి ఒకసారి. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. మీరు అనొచ్చు, మరి సూర్యుడు చంద్రుడు లేకపోతే పరలోక రాజ్యం అంతా చీకటితో ఉంటుందేమో కదన్నా, ఎట్టా అని అంటారా? యేసు రక్తంతో కడగబడి పరలోక రాజ్యానికి చేరిన ఒక్కొక్క క్రైస్తవుడు సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉంటాడట. సూర్యుడు ఎంత వెలుగుతో ఉంటాడో, సూర్యుడు ఎంత మహిమతో ఉంటాడో. సూర్యుడు అంటంతో మనం ఎక్కడి నుంచి చూసే సూర్యుడు అనుకునేరు గాక, నేను చాలాసార్లు చెప్పాను, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎంత? పెద్దగా చెప్పండి సార్. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, 102 వరకు పర్వాలా, 104కి వస్తే 104 అంటే తెలియదమ్మా. ఒకవేళ 105 అయితే పెట్టె కట్టాల్సిందే కదా. 104కే శరీరం తట్టుకోదు. ఇలాంటి మట్టి శరీరానికి దేవుడు ఎంత వెలుగునియబోతున్నాడో ఆలోచిస్తే ఆశ్చర్యం అయిపోతుంది. ఎంత వెలుగునియబోతున్నాడంటే సూర్యుడు ఎంత మహిమతో ఉంటాడో, పునరుద్ధానపు దినాన ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలకు కూడా అలాంటి మహిమను దేవుడు ఇవ్వబోతున్నాడు.
వినారు ఈ మాట? అలాంటి మహిమని ఇవ్వబోతున్నాడు. అయితే ఒకటి గమనించండి, పరలోక రాజ్యంలో దేవుడు అందరికీ ఒకే మహిమనివ్వడు. పరలోక రాజ్యంలోనట మహిమలు వేరుగా ఉంటాయట అంటాడు కదా పౌలు గారు ఇక్కడ. సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మనుషుని మహిమ వేరు, జంతువుల మహిమ వేరు, పక్షుల మహిమ వేరు, చేపల మహిమ వేరు. అంటే పరలోక రాజ్యంలో వేరు వేరు మహిమలు ధరిస్తారట. ఈ మాటని అంటే పరలోకంలో కూడా పక్షపాతం అన్నా, ఇక్కడే పక్షపాతం అనుభవించి ఇబ్బంది పడ్డావు, అక్కడ కూడా పక్షపాతమా? పక్షపాతం కాదు, పనిని బట్టి ప్రతిఫలం. నా మాట అర్థమైందా? పనిని బట్టి ప్రతిఫలం. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్ళు భూమి మీద బ్రతికిన దినాల్లో మొదటి వ్యక్తి వారానికి కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉంటాడు. అవకాశం ఉంటే వారానికి 2 సార్లు ఉంటాడు. రైట్? రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేస్తాడు. ఎక్కడ ఏ తప్పు చేయలే, నిందారహితుడిగా బ్రతికాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, ఏ తప్పు చేయలే, నిందారహితుడిగానే బ్రతికాడు. కానీ మా ఊరికి ఉపవాసం అసలు పడదు. అలాగని షుగర్ బీపీ ఏమి లేదు మా ఊరికి. అస్సలు ఒక్క పూట కూడా కడుపు చంపుకోడు. మోకరించి ప్రార్థన చేయటం అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా ప్రార్థనలో మోకరించాడంటే అలా మోకరించడం. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనా. ఏం ప్రార్థన చేశాడు? ఏమి లేదు. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని ప్రార్థనలో నుంచి లేచాడు. మొదటోడు ఉన్నాడే, రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేశాడు. రోజుకొచ్చి 4 గంటలు దేవుని దగ్గర ఏడ్చాడు. వారంలో 1-2 పర్యాయాలు కడుపు చంపుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చాడు. ఇప్పుడు నేనంట, వీళ్ళిద్దరూ చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పండి, ఇద్దరికి ఒకే ప్రతిఫలం ఇవ్వటం దేవునికి న్యాయమా అన్యాయమా? నేను అడిగింది సరిగ్గా అడగలేదా? సరిగ్గా అడగలేదమ్మా? సరిగ్గా అడిగానా? నేను అడిగిన మాట ఏంటంటే, ఇద్దరికి ఒకే బహుమానం ఇస్తే దేవుడు న్యాయవంతుడు అందామా అన్యాయవంతుడు అందామా? సరే, ఇట్లా కూడా మీకు అర్థం కాల. మీరు రెగ్యులర్గా 30 రోజులు డ్యూటీకి వెళ్ళారు, మీకు 50,000 జీతం ఇచ్చాడు. అదే పోస్టులో ఇంకొకడు ఉన్నాడు, వాడు 10 రోజుల డ్యూటీకి వచ్చాడు, అయినా వాడికి 50,000 ఇచ్చాడు. మీ యజమానుడి వైపు చూసి నువ్వు దేవుడు అయ్యా అని అంటారా? పైకి ఏమనకపోయినా లోపట చెప్పండి, తిట్టుకుంటారా? తిట్టుకోరా కదా? పరలోకంలో కూడా ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో నా ప్రభు కొరకు నేను ఎంత యాగమైపోతానో, ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. కొంచెం పెద్దగా చెప్తాం ఆమేన్. ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆమేన్ అంటంతో అప్పుడప్పుడు చెప్తా కదా, ఆయారాం గయారాం. వచ్చేటప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్, ఇట్లా ఉంటారు కొంతమంది. అసలు ఏ పని ముట్టుకోరు. చర్చికి వచ్చామో పోయామో అంతే, ఇంక అంతకు మించి ఏమీ ఇంకా రెండో పని లేదు అన్నట్లు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చి ఆమేన్ అనే లోపు కళ్ళు తెరిచి చూస్తే 30% హానోకు మాయమైనట్టు మాయమైపోతారు. కొన్నిసార్లు పాస్టర్ గారికి డౌట్ వస్తుంది, ప్రభు అక్కడ ఏమైనా జరిగింది ఏంటి బాబు, కొంతమంది కనపట్ల ఎత్తబడ్డారా ఏంటి అని పాస్టర్ గారికి డౌట్ వస్తుంది. ఎందుకు? మా ఇల్లు, మా పిల్లలు, మా కుటుంబం ఈ పరిధిలోనే బ్రతుకుతారు. కొంతమంది ఉన్నారు, మా ఇల్లు, మా పిల్లలు, నా కుటుంబం, దానితో పాటు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన కుటుంబం. అక్కడ పనిచేస్తా, ఇక్కడ పనిచేస్తా, మణీందర్ అక్కడ పనిచేస్తా, ఇక్కడ పనిచేస్తా. చర్చికి వచ్చి అంటీ అంటున్నట్టుగా నేను పోను, చర్చి పనిలో కూడా నేను పాలిభాగస్తున్నవుతానని ఎవరు కష్టపడతారో వారి వారి ప్రయాసానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకోసారి చెప్తున్నా, ఈరోజు ప్రభు కొరకు నువ్వు పడే ప్రతి శ్రమ పరలోకంలో మహిమగా దేవుడు మారుస్తాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. ఇంకోసారి గట్టిగా చెప్తాం, కొంచెం గట్టిగా చెప్తాం. ఇప్పుడు నేనున్నా, దైవజనురాలు ఉన్నారు, ఇంత పెద్ద చర్చి, ఇంత మంచి సంఘం, మా కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు. దేవుని కృప, మన చర్చిలో
ప్రాణం తీసేవాళ్ళు ఎవరూ లేరు. 100కి 100 పాళ్ళు ప్రాణం పెట్టే బిడ్డలే. ఒక్కళ్ళు ఆమెనల్లా అసలు ఏమీ లేదు. ఏవో మీ మీద మీకు డౌట్ ఉన్నట్టుందేమో. అసలు నో డౌట్. మాకు తలపోటు ఉన్న విశ్వాసులు ఎవరూ లేరు. దేవుని కృప. చర్చ్ అంటంతో ఎన్ని తలపోట్లో ఈ ఆదివారం చర్చిలో ఏ గొడవ అయిద్దో, ఈ ఆదివారం చర్చిలో ఏ వినాల్సి వస్తుందో. కొంతమంది మందిరానికి, కొన్ని మందిరాలకు భయంతో వస్తారు. నేను దైవజనురాలు, మా సేవకుల పిల్ల, మేమందరం ప్రతిదినం కోరుకునేది ఏంటో తెలుసా? అయ్యా, విశ్వాసులు సోమవారం నుండి శనివారం వరకు ఉద్యోగంలో టెన్షన్ అనుభవిస్తారు, సమాధానం లేని స్థితి, కుటుంబంలో పిల్లల వల్ల విసిగిపోయి, భర్త వల్ల విసిగిపోయి, భార్య వల్ల విసిగిపోయి, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకమైన అసమాధానంతో రగిలిపోతున్నారయ్యా. ఇలాంటి స్థితిలో ప్రజలు మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా? అసమాధానంతో లోకంలో బ్రతికి ఈ భూమి మీద మానవాళికి సమాధానాన్ని పంచే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం ఒక్కటే. సమాధానం పంచాల్సిన మందిరాలే కొట్లాటలతో ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారయ్యా? మందిరం ఎప్పుడూ కొట్లాటలతో ఉండకూడదు, రాజకీయాలతో ఉండకూడదు, కుట్రలతో ఉండకూడదు. ప్రజలు ఆదివారం మందిరానికి వచ్చారంటే ఒక తండ్రి ఇంటికి వచ్చినంత సంతోషంగా, ఒక తల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా మందిరానికి వచ్చేటప్పుడు ఎంత ఉసూరుమంటా వస్తారో, తిరిగి వెళ్ళేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ ప్రజలు వెళ్ళాలి. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఇంత మంచి సంఘం దేవుడు మాకు ఇచ్చిన తర్వాత హాయిగా కడుపులో నీళ్లు కదలకుండా శుభ్రంగా ఫెయిత్లో ఉండి మొత్తం అన్నం తిని మీరు వచ్చినప్పుడు స్తోత్రం అని ప్రార్థన చేసి మరలా ఫెయిత్కి వెళ్ళి 4 గోడల మధ్యలో మేము హాయిగా బతకొచ్చా, బ్రతకూడదా? ఏమిరా తమ్ముడా, హాయిగా ఉండదా? మాకు ముద్దన్నం బెటరమ్మా మీరు, పుణ్యాత్ములారా. ఎంత భక్తి కలిగిన బిడ్డలు మాకున్నారు. మాకే కృపగల దేవుడు ఉన్నాడు. హాయిగా ఇక్కడ ఉండొచ్చుగా. పగలు రాత్రి ఎందుకు కష్టపడతామో తెలుసా? నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతామో తెలుసా? బలమంతా దేవుని సేవ కొరకు ధారపోయాలి ఎందుకు పరిగెత్తుతామో తెలుసా? శక్తికి మించిన పరిచర్య కావాలని ఎందుకు కోరుకుంటామో తెలుసా? ఈనాటి ప్రయాసం, ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. కొంచెం కష్టపడితే కొంచెమే మహిమిస్తాడు, ఎక్కువ కష్టపడితే ఎక్కువ మహిమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో మనం దేవుని మహిమను ఎక్కువగా సంపాదించాలంటే ఇంకో మాట చెప్తాను. రూపాంతర పర్వతం మీద 2 గుంపులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు, ఏలియా, మోషే ఇటు పక్క ఉన్నారు. ఇటు పక్క పేతురు, యోహాను గారు, యాకోబు గారు, ముగ్గురు ఉన్నారు. ఇటు ముగ్గురు, అటు ముగ్గురు. వీళ్ళ ముగ్గురులో ఈ 2 గుంపుల్లో ఎవరి మీదకి దేవుని మహిమ వచ్చింది? పేతురు వారి మీదకి వచ్చిందా? యేసుక్రీస్తు వారి మీదకి వచ్చిందా? ఎందుకు యేసుక్రీస్తు వారి మీదకి మహిమ వచ్చిందో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, ఆయన ప్రార్థించుచుండగా అంటే రేపు మృతుల పునరుద్ధానపు దినాన ఈ మట్టి దేహానికి మహిమా శరీరాన్ని ఇచ్చేది ప్రార్థన జీవితం. అందుకని ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రార్థనా పరుడుగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని విజ్ఞాపన చేసేటువంటి వాడిగా బ్రతకాలి. రైట్. 3వది, ఇది క్షయమైపోయే శరీరం, ఇవ్వబోయే శరీరం అక్షయమైన శరీరం. ఇది ఘనహీనమైన శరీరం, ఇవ్వబోయే శరీరం మహిమ కలిగిన శరీరం. 3వది, ఈ శరీరం ఎలాంటిదట? బలహీనమైనది. అనండి కొంచెం పెద్దగా. బలహీనమైన శరీరం ఎలా లేపబడుతుందట? నా వైపు చూసి అనండి. ఈ శరీరం ఎట్లాంటిది? నువ్వు ఏమైనా తినగాక, నువ్వు ఏమైనా దాగ్గాక, నువ్వు ఎంత జిమ్మే చేయగాక, ఏమైనా చేయగాక, ఇది బలహీనమైన శరీరం. ఎంత బలహీనమైన శరీరం ఒక మాట చెప్తాను. ఓ చోట మేము ఉండే ప్రాంతంలో ఒక కుర్రోడు మంచి 6 feet హైట్ ఉంటాడు, మంచి హైట్. కండలు చూసారా? మొత్తం ఇట్లా ఏమంటారు,
ఇట్లా తిరుగుంటాయి. ఆ టీషర్ట్ వేస్తాడు, ఆ నరాలు ఉన్నాయి చూసారు, అట్లా ఉబ్బి ఉంటాయి. నడిచేటప్పుడు ఎట్లా నడుస్తాడు తెలుసా? ఎట్లా నడుస్తాడు. ఎప్పుడు షర్ట్ వేయడు, టీ షర్ట్ వేసుకోవటం తప్పని కాదు. ఆ టీ షర్ట్ కూడా ఏ టీ షర్ట్ తెలుసా? ఒంటిని అతుక్కుపోయి తన ఫోల్డింగ్స్ కనపడాలా, తన ఎక్సర్సైజ్ బాడీ కనపడాలా, అట్లా ఎక్స్పోజ్ చేసేటట్టుగా అచ్చం ఎక్కడికి వెళ్ళినా టీ షర్ట్ వేసుకొని వెళ్తాడు. అసలు మనం కనపడితే చాలు. ఎట్లా చూసేవాడు. ఒకరోజు ఏమైందో, ఆటోలో తీసుకొచ్చారు ఒక చోట. నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రైజ్లాడు అయ్యగారు అన్నాడు. ఎవరు ఈ మనిషి? 6 ప్యాకేగా, ఎవరు? ఆ అబ్బాయే కదా. ఏమైందయ్యా అని చెప్పి నేను ఇట్లా భుజం మీద కొట్టబోతుంటే, అయ్యగారు మనిషి ఎట్లా తిరుగుతున్నాడు. ఏమైందయ్యా అన్న. వారం రోజుల క్రితం నరం పట్టుకుపోయింది అయ్యగారు, మెన్నరం. ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా డాక్టర్ తలకాయ లాగాడు, పోలా. ఇంకొక డాక్టర్ చెయ్యి లాగాడు, పోలా. ఇంకో డాక్టర్ ఈ చెయ్యి లాగాడు. ఎన్ని పనులు చేసినా అయ్యగారు ఇక్కడ పట్టిన నరం బాగాలేదు అయ్యగారు, ఏమైపోయిందో అర్థం కాలేదు అయ్యగారు అని. చూడండి ఇట్లా తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇది బలహీనమైన శరీరం. ఒక్క చిన్న నరం పట్టుకుపోతే 6 అడుగుల మనిషి కుప్పలాగా కూలిపోయాడు. ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని గడగడలాడించిన విజేత, ఆయన భూభాగం అంతా జయించి సముద్రం వైపు చూసి ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఓ సముద్రమా, నీవే కనుక భూభాగం అయి ఉంటే నిన్ను కూడా నేను గెలిచేవాడిని కదా అని. నాకు తిరుగులేదని విర్రవిగాడు మహానుభావుడు. 33 సంవత్సరాల్లో ఆయన ఎట్లా చచ్చిపోయాడో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్ని చిన్న దోమ కుట్టిందట. అనండి, ఇంకోసారి చెప్పాలి. మలేరియా దోమ కుట్టిందంట, చచ్చిపోయాడంట. ఎవరిని? దేని చేతిలో చచ్చిపోయాడు? సార్, దోమ దాకెందుకండి? 2019లో ఒక అక్క వచ్చింది, ఒక తల్లి వచ్చింది, కరోనమ్మ తల్లి. అది కంటికి కనపడలా, ప్రపంచాన్ని గడగడలాడించిందండి. 6 అడుగుల ఎత్తు కలిగిన మనిషిని, 120 కిలోల బరువు కలిగిన ఈ మనిషిని గడగడలాడించింది కంటికి కనబడని ఒక సూక్ష్మక్రిమి. ఎందుకు దాని ఎదుట మనిషి ఓడిపోయాడో తెలుసా? ఇడు బలహీనుడు. అద్భుతం తెలుసా? పునరుద్ధానపు దినాన దేవుడు ఈ మనిషికి ఇవ్వబోయే శరీరం బలహీనమైన శరీరం కాదు, బలమైన శరీరం. ఈ శరీరానికి రోగం రాదు, కరోనా ఏం చేయదు, అసలు కరోనా రాదు, క్యాన్సర్ రాదు. ఇది బలమైన దేహంగా మృతుల పునరుద్ధానపు దినాన లేపబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దైవజనమా, అలాంటి శ్రేష్టమైన, వింటున్నారు కదా, అలాంటి శ్రేష్టమైన పునరుద్ధానపు ప్రభావం ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించాలంటే అక్షయుడు దేవుని దగ్గరికి రావాలి, అక్షయమైన దేవుని వాక్యం చేత పట్టబడాలి. తర్వాత ప్రార్థనా జీవితం, ప్రభు కొరకు శ్రమపడేవాడిగా ఉండాలి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇది బలమైన శరీరంగా లేపబడాలంటే ఈ బలహీనమైన శరీరంతో ఉన్నప్పుడే బలమైన పరిశుద్ధాత్మను ఒక్కొక్క వ్యక్తి పొందుకున్నవాడై ఉండాలి. బైబిల్లో అనేక చోట్ల మనం ఒక మాట చూస్తాం. ఏమని? దేవుని ఆత్మ బలముగా వారి మీదకి దిగి వచ్చాను అనండి. దేవుని ఆత్మ బలముగా వారి మీదకి దిగి వచ్చాను. ఈ బలహీనుల మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిన దాఖలాలు లేఖనాల్లో ఎన్నో మనం చూస్తాం. మృతుల పునరుద్ధానపు దినాన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడాలంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను తప్పకుండా పొందుకున్నవాడై ఉండాలి. మనం ఎంత బలహీనులమో చెప్తాం, ఎంత బలవంతులమి, ఎట్ దట్ సేమ్ టైం బలహీనులం. ఫోన్ పట్టుకున్నావు,
స్క్రోల్ చేస్తున్నావు, వాక్యం వింటానే ఉన్నావు. ఎవరిని పెట్టారా వినండి. స్క్రోల్ చేస్తున్నావు, వాక్యం వింటానే ఉన్నావు. ఈలోపు ఆ వాట్సాప్ స్టేటస్ చూసేటప్పుడు చూడకూడనిది నువ్వు చూడాలనుకోలా, నీ కళ్ళ ముందుకు వచ్చింది. కొంతమంది బలహీనలైపోతారు. చిన్న క్లిప్ 20 సంవత్సరాల భక్తి జీవితాన్ని కుప్పలా కూలుస్తుంది. 15 సంవత్సరాల భక్తి జీవితాన్ని కుప్పలాగా కూలుస్తుంది. ఎందుకు కూలిపోయాడంటే బలహీనుడయ్యాడు. మరి ఈ బలహీనుడిని బలాఢ్యుడిగా మార్చేది ఎవరు? ఈ బలహీనుడిని బలాఢ్యుడిగా మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా? ఒకసారి సంసోన్ గారు ద్రాక్ష తోట గుండా వస్తున్నాడు. బొబ్బరిల్లుతో సింహం ఆయన మీదకు రాబోతుంది. అక్కడ రాయబడిన ఒక అందమైన మాట, యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా దిగిరాగా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చాడట. ద్రాక్ష తోట దేని గుర్తు తెలుసా? సంఘానికి గుర్తు. సైతాను లోకంలో తిరిగే వాళ్ళని పట్టించుకోడు. దేవుని సంఘానికి వచ్చి భక్తిగా బ్రతకాలని ఆరాటపడే వ్యక్తుల మీదే వాడు దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. సైతానుగాడు సంసోను మీద దాడి చేయాలని వచ్చినప్పుడు సంసోను స్వతహాగా తనంతట తాను సింహాన్ని చంపలేడు. సింహాన్ని చంపగలిగే శక్తి సంసోనుకు ప్రసాదించింది దేవుని యొక్క ఆత్మ. ఈ శరీరం ఇప్పుడు లోకపు ఆశా ఇచ్చల విషయంలో సింహంలాగా గాండ్రిస్తుంది. సింహంలాగా లోకాన్ని కోరుకుంటుంది. లోకం నాకు కావాలని అపేక్షిస్తుంది. ఈ శరీరాన్ని జయించడం నీ వల్ల కాదు. శరీరాన్ని జయించగలిగే జై జీవితం నీకు ప్రసాదించగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. పెద్దగా చెబుతాం ఆమేన్. అందుకని ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, అయ్యా సహజంగా మనం ఆయా సంఘాల్లో నుంచి రక్షించబడటాన్ని బట్టి పరిశుద్ధాత్మ, భాషలు, ఈ మాట వింటుందండి, ఇది మాది కాదండి, అది పెంతుకోస్తోలదండి. పరిశుద్ధాత్మ భాషలు ఇవన్నీ మాకు సంబంధించింది కాదండి, ఇది పెంతుకోస్తోల మాట అండి అని అంటారు. వినండి, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తోల స్వాస్థ్యం కాదు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? సింహంగా పిలువబడుతున్న సాతానును, శరీరాన్ని, పాపపు కోరికలను జయించటానికి కావలసిన బలం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆఖరి మాట చెప్తా, ఈ శరీరం ఎలాంటిదట? ప్రకృతి సంబంధమైనది అనండి. ఇంకోసారి, ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాంటి శరీరంగా లేపబడుతుందట? ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకోసారి చెబుదాం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉండే అలవాటు ఏంటంటే, వర్షంలో తడిసాం, జలుబు చేసిద్ది, మంచులో నానాం, జ్వరం వచ్చేస్తుంది. చూడండి, పొద్దున్న టిఫిన్ చేసాం కదా, మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఏమైందిలే అని ఉంటుందా? మధ్యాహ్నం భోజనం చేస్తాం. మధ్యాహ్నం చేసిన తర్వాత ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఎప్పుడు ఈ ప్రకృతిలో దొరికే వాటి చేతే ఈ శరీరం తృప్తి పడుతుంది. దీనికి ఆకలి ఎక్కువ, దీనికి దప్పిక ఎక్కువ. మృతుల పునరుద్ధానపు దినాన దేవుడు ఇవ్వబోయే శరీరం ఉందే, ఆ శరీరానికి ఆకలి లేదు, దప్పిక లేదు. యుగాయుగాలు దేవుని ముఖాన్ని చూస్తూ, యుగాయుగాలు దేవుని ఆరాధిస్తూ బ్రతుకుతూ ఉంటారట. ఏ శరీరం? ఆ శరీరం ఒక్క మాటలో చెప్పాలంటే పునరుద్ధానపు శరీరం ధరించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, యేసయ్య ఎలా ఉంటాడో యేసయ్యలాగా మనం మారిపోతామంట. ఎలా? ఈ మట్టి మనిషి పరలోక రాజ్యంలో యేసయ్యలాగా మారిపోతాడట. ఇలాంటి మహిమాయుక్తమైన జీవితాన్ని ఒక వ్యక్తికి ప్రసాదించగలిగింది పునరుద్ధానపు శక్తి. అలాంటి పునరుద్ధానంలో మన వారసులం కావాలంటే ఈ ఒక్క మాట చదివికి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక. ఒకసారి మీ బైబిల్ తెరవండి, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మూడవ అధ్యాయం
2వ వచనం నుంచి 3వ వచనం వరకు, 2, 3 కొంచెం పెద్దగా చెప్పండి, ఇక నేను ముగిస్తాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇది నేను చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎంత విలువైన మాటో 2వ వచనంలో అంటాడు. ఇంకోసారి చూడండి, ఏమంటాడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఒకసారి నా వైపు చూడండి. నేటి వరకు దేవుణ్ణి చూసిన మనుషుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన నరుడు ఎవరైనా ఉన్నారా? మీరు ఏమి సమాధానం చెప్పరు? లేరు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, దించండి. ఉన్నారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారా? మోషే యెహోవా స్వరూపాన్ని నిదానించి చూచాడట. వినండి, నిదానించి చూచాడట. మరి చూశాడే లేదా? యోహాను సువార్తలో రాసుంటుంది, ఏ నరుడు ఏ కాలమున దేవుని చూచి ఉండలేదు అంటాడు. మరి ఎంతకు చూసినట్ట చూడనట్ట? చూసినట్ట చూడనట్ట? శ్రీకాకుళం చెప్పు, గట్టిగా చెప్తాడు, ఇంక పెద్దగా చెప్పు, అందరికీ కనపడదు. అవునా? నన్ను అడిగితే చూసాడు కానీ చూడలా. ఇంకా చెప్పాలంటే చూడలేదు కానీ చూశాడు. అట్టట్ట అని అంటారా? టకామని నాకు సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది ట్రంప్ గారిని చూశారు? ట్రంప్, అరే అయ్యా, ట్రంప్ గారిని మీలో ఎవరైనా చూసారా? చూశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే దించండి. నేను అసలు చూడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడలేదా? ఎప్పుడు న్యూస్లో చూడలేదా నాయన? టీవీలో చూడలేదా? అంటే ట్రంప్ని చూసారా అంటే చూసామండి. మీ ఇంటికి వచ్చాడు ఏంటి? టీవీలో చూసామండి అని అంటారు. చూసారా? దేవునిని మోషే చూశాడు. కానీ ఎలా చూశాడంటే దేవుని భేకర మహిమను ధరించినప్పుడు చూడలా. మోషే ఎంతవరకు మహిమను చూడగలడో ఆ మహిమను దేవుడు తగ్గించుకొని మోషే దగ్గరికి వచ్చి నిలవబడ్డాడు. మోషే చూడగలిగినంత మహిమతోనే దేవుడు దిగి రావటాన్ని బట్టి చూశాడు. కానీ దేవుడు ఏ మహిమతో ఉంటాడు? ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో. విన్నారా? ఇక్కడ భేకరమైన మహిమను ధరించిన వాడు. ఆ భేకరమైన మహిమను నేటి వరకు ఎవ్వరూ చూడలా. మరి ఎందుకు చూస్తామో లేదా? చూస్తాం. ఎప్పుడో తెలుసా? మృతుల పునరుద్ధానపు దినాన ఆయన ఉన్నట్టుగానే దేవుడు ఎట్లా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్ ఆయన ముఖాముఖిగా చూస్తాం. చూస్తూనట ఆ తర్వాత అంటాడు ఆయనలాగా మారిపోతామంట. ఈ నిరీక్షణ సఫలం కావాలంటే ప్రతివాడు, 3వ వచనంలో అంటాడు, ప్రతివాడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా ఈ మాట చూడండి. నిన్నెవరు పవిత్రుని చేయలేరు, నిన్ను నీవే చేసుకోవాలా. నీకెవ్వరు పరిశుద్ధత ఎవరు, నీకొచ్చి ఎవరు పరిశుద్ధత ఎవరు, నిన్ను నీవే పరిశుద్ధినిగా చెక్కుకుంటూ రావాలి. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో యేసయ్య ఉన్నట్లుగా ఆయన్ను పోలి ఆయన వలె మారే భాగ్యం దేవుడిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.